Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సినిమా అంటే ఇంట్రెస్ట్ అండి. స్టార్టింగ్ నుండి సినిమా అంటే ఆ ప్యాషన్. అందరూ ఇండియాలో ఉన్న అందరు కొరియోగ్రాఫర్స్తో పనిచేశాను. ముక్రాజ్ మాస్టర్ గారు అసోసియేషన్, ఆయన ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీరు ఆయన గురించి మీరు ఏం చెప్పాలంటే? వెరీ మల్టీ టాలెంటెడ్, అంటే చాలా మందికి తెలియదు, ఆయన ఆయుర్వేదిక్లో చాలా ఫేమస్. గ్రూప్ డాన్సర్గా లాస్ట్ సాంగ్ కూడా మాస్టర్తో చేసిన తర్వాతనే కొరియోగ్రాఫర్ అయ్యారు. మూవీలో కొరియోగ్రాఫర్గా వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ దగ్గర నుంచి పర్మిషన్ ఉండాలి. అసోసియేషన్ అంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ అండి. అందులో డాన్స్ అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చాలా ఇంపార్టెన్స్ ఉన్న వ్యవస్థ, చాలా పెద్ద వ్యవస్థ. అన్ని సినిమాల్లో ముందు డాన్సర్గా చేశారు, ఆ తర్వాత నిదానంగా కొరియోగ్రఫీ స్టార్ట్ చేసి ఇప్పుడు సో అందరికి కూడా ఇన్స్టెంట్గా అయిపోవాలి. అన్నీ ఫార్మాట్ని బ్రేక్ చేసి రావద్దండి. ఫార్మాట్ రండి, మీరు యాజ్ ఎ డాన్సర్గా రండి, మీకు కూడా తెలుస్తుంది. బాలయ్య బాబు ఎలా ఉంటారు సార్? అంటే భయపెడతారు, లేదు, చిన్న పిల్లవాడు లాగా ఉంటారు సెట్లో. ఇప్పుడు ఒక మనిషి కొట్టేంత చనువు ఉందంటే, ఎంత ప్రేమ ఉంటే అది అందరిని అనలేము కదా. ఏ సాంగ్ జరిగినా ఏదో గిఫ్ట్ రూపంలో మా డాన్సర్స్కి ఇచ్చేవారు బాలయ్య బాబు. ఎక్స్ప్రెషన్లతోనో ఇంక దేనితోనో లేకపోతే జిమ్నాస్టిక్స్ చేసి మేనేజ్ చేస్తున్న షోసే పెరిగిపోతున్నాయి అనేది ఆడియన్స్ ఒపీనియన్. ప్రపంచమే మారుతున్నప్పుడు వాళ్ళు కూడా అప్డేట్ ఉండాలి. పిల్లలు కూడా ఏమైతే ట్రెండింగ్లో ఉందో అదే నేర్చుకుంటారు వాళ్ళు. గతం తలుచుకుంటే నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడేది, ఇప్పుడున్న డాన్స్ కూడా ఫ్యూచర్లో నవ్వచ్చు చెప్పాలి. కాకపోతే ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ గురించి నెగిటివిటీ పెరిగిపోతుంది. ఆయన కూడా మంచి మంచి స్టెప్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి కదా. మీరు 3 సాంగ్స్ పట్టుకొని ఆయన దాదాపు 300 సాంగ్స్ చేశారు. కొరియో డబ్బు పెట్టి మరీ శేఖర్ని బ్యాట్ చేయాలని చూస్తున్నారని నాకు క్లియర్గా అది ఉందండి. అది మనతో తిరిగి మనతో ఉన్నవాడు సెలబ్రేట్ అయితే తట్టుకోలేరు మనం. కానీ అలాంటివి కొరియోగ్రాఫర్స్కి ఎప్పుడైనా జరిగాయి? సలీం మాస్టర్ గారు అంటే ఒక టెక్నీషియన్ని అప్పట్లో ఎవరు పట్టించుకునేవారు కాదు. వాళ్ళ అబ్బాయి ఫంక్షన్కి దానికి 3 సీఎంలు వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 10 రూపాయల గురించి కూడా ఆయన స్ట్రగుల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక డాన్స్ కొరియోగ్రాఫర్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఈ మధ్య డాన్సర్స్ గురించి, డాన్స్ కొరియోగ్రాఫర్స్ గురించి చాలా విషయాలు అయితే ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేస్తున్న పర్సన్ గురించి మాట్లాడాలంటే 300 సినిమాలకు పైగా గ్రూప్ డాన్సర్గా తన కెరీర్ స్టార్ట్ చేసి డాన్స్ కొరియోగ్రాఫర్గా తను ఎదిగిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనమాట. 1993 నుంచి ఇప్పటి వరకు సార్ ప్రస్థానం ఇంకా ఆగలేదు. సో ఎవరో కాదనమాట, ఈరోజు నాతో పాటు ప్రకాష్ మాస్టర్ ఉన్నారు. సార్తో అయితే చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో సార్. హలో అండి. బాగున్నారా? సార్ అండం కంటే మాస్టర్ అండం బెటర్ ఏమో కాదు సార్. 93 నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక డెకేడ్ చూసేసి వచ్చేసారు మీరు. 30 ఇయర్స్. 3 డెకేడ్స్ అయిపోయింది. ఓకే, అలా అస్సలు అనిపించట్లేదు సార్. అంటే మేము కూడా అర్లీగానే వచ్చామండి. అంటే వెరీ ఎంగేజ్లో, అంటే అప్పుడు ఫస్ట్ బ్యాచ్ హైదరాబాద్లో మాది. ముక్రాజ్ మాస్టర్ గారు 91లో అసోసియేషన్ పెట్టిన తర్వాత ఓకే 93లో ఫస్ట్ టైం రిక్రూట్ చేశారు డాన్సర్స్ని. సో నేను నా ఫ్రెండ్స్ కొంతమంది, అంటే అప్పుడు ఫస్ట్ బ్యాచ్ మేమే. ఓకే, ముక్రాజ్ మాస్టర్ గారు అసోసియేషన్ అనగానే ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఎంతైనా మాట్లాడచ్చు. ఆయన ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీరు ఆయన గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మహానుభావుడు అండి. అంటే చెన్నై నుండి ఉన్నాడు అతను. ఓకే, వెరీ మల్టీ టాలెంటెడ్. అంటే ఫైట్స్ చేయగలుగుతాడు, మ్యూజిక్, డ్యాన్స్, ఆర్టిస్ట్. అది కాక చాలామందికి తెలియదు, ఆయన ఆయుర్వేదిక్లో చాలా ఫేమస్. ఆయన ఓకే ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆయన శిష్యులు అప్పుడు వచ్చేవారు వాళ్ళందరూ. సో ఎక్కడ అవుట్డోర్ వెళ్ళినా చెట్లు, ఆకులు అవన్నీ. సో అతను వెరీ లెజెండరీ కొరియోగ్రాఫర్ ఆయన. సో మా అదృష్టం ఏంటంటే నేను ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఫస్ట్ మెంబర్షిప్ తీసుకోవడం, నా ఫస్ట్ గ్రూప్ సాంగ్ ఆయన కొరియోగ్రఫీలో చేయడం. ఓకే, సో ఆల్మోస్ట్ నేను కొరియోగ్రఫీ లాస్ట్ సాంగ్ అన్నమయ్య చేశాను నేను డాన్సర్గా, యాజ్ ఎ డాన్సర్గా. దాన్ని కూడా ముక్రాజ్ మాస్టర్ గారే అప్పుడు కూడా ఉన్నారు. సో నా డాన్సర్ స్టార్టింగ్ అండ్ యాజ్ ఎ గ్రూప్ డాన్సర్గా లాస్ట్ సాంగ్ కూడా మాస్టర్తో చేసిన తర్వాతనే కొరియోగ్రాఫర్ అయ్యాను. సో ఇప్పుడు మొన్న 2-3 డేస్ బ్యాక్ కూడా 35 ఇయర్స్ మా అసోసియేషన్ పూర్తి చేసుకొని ఆయన విగ్రహం కూడా ఆవిష్కరణ చేశారు. నేనున్నప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరగడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, అసోసియేషన్ అంటే ఏంటి సార్? అంటే చాలా డౌట్స్ ఉంటాయి అసోసియేషన్ అనగానే. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా టీఎఫ్పిసి లాంటి ఒక అసోసియేషన్ ఉంటుంది. అలానే మీకు కూడా అసోసియేషన్ అంటే ఇప్పుడు మూవీలో కొరియోగ్రాఫర్గా వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ దగ్గర నుంచి పర్మిషన్ ఉండాల్సింది. అసోసియేషన్ అంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ అండి. అందులో డాన్స్ అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డాన్సర్గా ఎవరు రావాలన్నా ఇది ఒకటే అసోసియేషన్ ఉందండి. దీని లింక్ ఎట్లా అంటే ఇప్పుడు అసోసియేషన్ ఉంది. అసోసియేషన్ అఫిలియేటెడ్ టు
24 క్రాఫ్ట్స్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ అఫిలియేటెడ్ టు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఓకే. సో అట్లనే మా ఫెడరేషన్ కూడా అఫిలియేటెడ్ టు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ అనమాట. సో ఆల్ ఇండియా మొత్తంలో 6 ఫెడరేషన్స్ ఉన్నాయి. ఓకే. 6 ఫెడరేషన్తో అనుసంధానంగా పనిచేస్తున్నాం ఇండస్ట్రీ. చాలా ఓల్డ్ అసోసియేషన్. సో ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ కూడా వరల్డ్ సినిమాతో కనెక్టెడ్, చిన్న వ్యవస్థ కాదు. సో చాలా ఇంపార్టెన్స్ ఉన్న వ్యవస్థ, చాలా పెద్ద వ్యవస్థ, చాలా ఏమంటారు ఒక చరిత్ర ఉన్న అసోసియేషన్. ఓకే. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే అసలు డాన్సర్గా ఎలా కన్వర్ట్ అయ్యారు? ముందు చదువుకొని ఉంటారు కదా, కొంచెం ఎడ్యుకేషన్ నుంచి డాన్సింగ్ ఫీల్డ్కి అసలు ఎలా వచ్చారు? సినిమా అంటే ఇంట్రెస్ట్ అండి, స్టార్టింగ్ నుండి సినిమా అంటే ఆ ప్యాషన్. ఓకే. ఎస్పెషల్లీ చిరంజీవి గారు డాన్సులు అదంతే. చిరంజీవి గారు లేకుండా ఆ ప్యాషన్ అనేది అప్పట్లో అంటే మేము అనుకునే వాళ్ళం చిరంజీవి సపరేట్ ఒక బ్యాచ్ ఉందేమో, ఆయన వాళ్ళు వచ్చి ఆడతారేమో, మాకు తెలియదు ఇట్లా గ్రూప్ డాన్స్ ఉంటుంది. ఓకే. సో వేరే ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది. లక్కీగా అప్పట్లో మా గురువు గారు దాసరి మధు గారు అని అసోసియేషన్ మాస్టర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ట్రెజరర్గా ఉన్నారు. సో మేము నేర్చుకుంటున్నాం. ఫస్ట్ 3 months 4 months వరకు మాకు కూడా ఆయన గురించి పెద్దగా తెలియదు. ఓకే. సో అప్పుడు 93లోనే ఫస్ట్ సినిమా పెద్దింటి అమ్మాయి అని కళ్యాణ్ చక్రవర్తి గారు హీరోగా. ఓకే. సో జరుగుతున్నప్పుడు 2-3 months ముందు ఇట్లా ఆడిషన్స్ ఇవ్వండి, ఓకే అంటే సెలెక్ట్ చేస్తామని. సో ఆడిషన్స్ చేసి అప్పట్లోనే ముక్కరాజ్ మాస్టర్ గారే వచ్చారు. ఓకే. సో వచ్చి ఆయన ఒక డెమో అంటే వర్క్షాప్ లాగా చెప్పారు. అంటే గ్రూప్ డాన్సర్ అంటే 90 degrees అవన్నీ చెప్తే ఎట్లా పాసిబుల్, ఎట్లా ఆడాలన్నప్పుడు ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకుంటాం, కష్టం కదా అనిపించేది. ఓకే. సో అట్లా మెల్లిగా స్టెప్ బై స్టెప్ మా జర్నీ అలా వచ్చేసారు. ఇప్పుడు అక్కడ గ్రూప్ డాన్సర్గా 300 songs 300 మూవీస్లో అంటే చేశాను. ఆల్మోస్ట్ అందరు ఇండియాలో ఉన్న అందరు కొరియోగ్రాఫర్స్తో పనిచేశానండి. అందరు హీరోస్ని కూడా కవర్ చేశారు. అందరు టాప్ హీరోస్తో అందరితో కలిసి పనిచేసాము. ఆల్ ఇండియాలో కొరియోగ్రాఫర్స్ కూడా ఇప్పుడు తెలుగులో కానీ తమిళ్లో కానీ రాజసుందరం, ప్రభు మాస్టరు, తారా, బృంద, సరోజ్ ఖాన్, ఫరా ఖాన్, గణేష్ హెగ్డే అందరు ఇంకా అంటే చాలా ఇంకా గ్రూప్ డాన్సర్గా అన్నంత హ్యాపీగా యాజ్ ఎ డాన్సర్గా చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ లైఫ్ అంటారు కదండి. ఇంకా చాలు అయిపోయింది, అన్ని డాట్స్ టిక్స్ అయిపోయినాయి అన్న తర్వాతనే కొరియోగ్రాఫర్ అయ్యా. ఓకే. బట్ ఇప్పుడు మీ అసోసియేషన్లో కొరియోగ్రాఫర్గా తీసుకొని మూవీస్కి పంపించాలి అంటే ఏం చూస్తారు సార్ ఒక డాన్సర్ నుంచి? డాన్సర్కి మెయిన్ ప్రయారిటీ డాన్స్ అండి. ఓకే. సినిమా అంటే తెలుసు మీకు, అన్ని డాన్స్ ఫామ్స్ ఉంటాయి డిఫరెంట్. సో వెస్టర్న్, ఫోక్, క్లాసికల్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఎవ్రీ 1 yearకి 2 yearsకి ఒక ఆడిషన్ జరుగుతుంది. అందరికి చెప్తాం, అది కూడా ఏదో సీక్రెట్గా కాదు, అనౌన్స్ చేస్తాం. ఒక 3-4 months బ్యాకే ముందు నుండే అనౌన్స్ చేసి ఇట్లా పలానా టైంలో పలానా ప్లేస్లో ఆడిషన్స్ ఉంటాయి, ప్రిపేర్ కాండి అనౌన్స్ చేసి దాదాపు ఆ రోజు అవైలబుల్ ఉన్న మాస్టర్స్, ఇప్పుడు మా మాస్టర్స్ అందరూ నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. సో అందరూ వస్తారు, అందరు ఆధ్వర్యంలో ఆడిషన్స్ జరుగుతాయి. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తాం. ఓకే. ఆ మెంబర్షిప్ ఉంటే మెంబర్షిప్ ఉంటేనే చేయాలండి, ఖచ్చితంగా మెంబర్షిప్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఓకే. సో ఇప్పుడు అదంతా చేసి వస్తేనే మీరు ఇప్పటిదాకా ఇలా వస్తున్నారు అంటే అన్ని సినిమాల్లో ముందు డాన్సర్గా చేశారు, ఆ తర్వాత నిదానంగా కొరియోగ్రఫీ స్టార్ట్ చేసి కానీ ఇప్పుడు చూస్తున్న మాస్టర్స్ ఏంటంటే రియాలిటీ షోస్ ఎక్కువైపోవడం వల్లనో ఎందుకనో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారంటే నిజమే కదా సార్? నిజమంటే ఇప్పుడు అంటే అవకాశాలు కూడా పెరిగినాయి, టీవీ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ. ఓకే. సో అందరికి కూడా ఇన్స్టెంట్గా అయిపోవాలి అన్నీ. అంటే నేను డాన్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ 3 months సౌండ్ కూడా వేయలేదు మా మాస్టర్ మాకు. ఓన్లీ కౌంట్స్లోనే చెప్పేవాళ్ళు, సౌండ్ అంటే పంపించేసేవాళ్ళు. సో అసలు ఛాన్సే లేదు. ఇప్పుడు మీరు వన్ డే బేసిక్స్ చెప్తే కూడా నెక్స్ట్ డే రాడు అబ్బాయి. మా పేరెంట్స్ కూడా ఒప్పుకోరు, అట్లా అయిపోయింది. అంటే ఇన్స్టెంట్ కావాలి అందరికీ. సో అలా వస్తే కూడా సక్సెస్ కూడా ఉండదండి. నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆస్పైరింగ్ కొరియోగ్రాఫర్స్ కావాలనుకుంటున్నారో బయట కానీ వాళ్ళు కూడా ఫార్మాట్ని బ్రేక్ చేసి రావద్దండి. ఫార్మాట్ రండి, మీరు యాజ్ ఎ డాన్సర్గా రండి, మీకు కూడా తెలుస్తుంది. అదొక అదృష్టం అనుకోండి, అది ఇన్సల్ట్ కాదు, ఒక అదృష్టం. అది మాస్టర్ దగ్గర పనిచేయడం, మీ డాన్సర్స్తో కలిసి పనిచేస్తే రేపు మీరు కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు కూడా డాన్సర్ పెయిన్ ఏందో మీకు తెలుస్తుంది. అతను ఏం ఫీల్ అవుతున్నాడో మీరు కనుక్కోగలుగుతారు. మీరు డాన్సర్గా చేయండి, తర్వాత అసిస్టెంట్ కండి, మాస్టర్ కండి, అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మీరు వన్స్ మాస్టర్ అయిన తర్వాత ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయలేరు. సో అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది కొంతమందికి ఓపిక ఉండట్లేదు. సో వాళ్ళు వచ్చే వాళ్ళకి మాత్రం ఇదే చెప్తున్నాం, ఫార్మాట్ని బ్రేక్ చేయకుండా డాన్సర్గా రండి, వచ్చి కొరియోగ్రాఫర్గా రండి, అసోసియేషన్ బ్యాకప్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఒక డాన్సర్ పెయిన్ అంటే ఏముంటుంది సార్? అంటే గ్రూప్ డాన్సింగ్ అంటే వెళ్తారు, డాన్స్ చేయాలి, వచ్చేయాలి, ఇదే కదా మేము అనుకునేది అయితే అంతే. సో ఏంటి రియాలిటీ? చాలా ఉంటుందండి. ఇప్పుడు కాస్ట్యూమ్ ఉంటుంది, ఇప్పుడు
రెగ్జిన్స్ ఉంటాయి ప్యాంట్స్. మీరు ఇప్పుడు సమ్మర్లో హీట్లో ఇప్పుడు మనం బయటకు వెళ్తే ఎలా ఉందో చూస్తే అంత హీట్లో కూడా కాస్ట్యూమ్ కంఫర్టబుల్ షూ ఉండదు కానీ ఆడాలి. ఒక సాంగ్ షూట్ చేయాలంటే ఒక గ్రూప్ డాన్సర్గా ఎంత టైం తీసుకుంటారు? మినిమం 3 days అండి. 3 days. మినిమం 3 days. పెద్ద సాంగ్స్ 1 week 10 days కూడా అవుతూ ఉంటాయి, డిపెండ్. కానీ మినిమం 3 days చేస్తారు. మినిమం 3 days అయితే కంపల్సరీ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్. కొరియోగ్రాఫర్ రావాలంటే కూడా టైం పడుతుంది. కానీ ఇప్పుడు రియాలిటీ షోస్ జరుగుతున్నాయి కదా సార్, మీరు కూడా కొంచెం ఫాలో అవుతుంటారు. ఎక్కువ పాజిటివిటీ కంటే బాగా నెగిటివిటీ పెరిగిపోయింది కదా సార్, ఎందుకని అంటారు? డాన్స్ అని కాదండి, అంటే అనొద్దు కానీ వరల్డ్లే అట్లా అనిపిస్తుంది ఈ మధ్యలో. ప్రతిదీ టాక్సిక్ అయిపోయి, ఓకే, అంటే ఇంటాలరెన్స్ పెరిగిపోయి చాలా ఏదంటే అది మాట్లాడేస్తున్నారు. ప్రతి ఒక్క దగ్గర అది ఉందండి. ఓకే, రీజన్స్ ఏమైతే తెలియదు కానీ ఉంది, ఆ ఫీలింగ్ అయితే ఉంది ప్రతి దగ్గర. నెగిటివిటీ కొద్దిగా అంటే ఉంది కానీ షో చేయాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని హైడ్ చేసుకుంటే అయిపోద్ది కానీ రెండు సైడ్లో అది లేదు. కానీ అంటే మీరు అప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి అప్పుడున్న డాన్సర్కి ఇప్పుడున్న డాన్స్కి డాన్స్ తక్కువైపోయి మిగతా కొంచెం ఎక్స్ప్రెషన్లతోనో ఇంక దేనితోనో లేకపోతే జిమ్నాస్టిక్స్ చేసి మేనేజ్ చేస్తున్న షోసే పెరిగిపోతున్నాయి అనేది ఆడియన్స్ ఒపీనియన్. మీరు ఒప్పుకుంటారు సార్? అంటే నేను ఒప్పుకోకపోవడం పెద్ద ఇంపార్టెంట్స్ ఏమి ఉండకపోవచ్చు అండి. కాకపోతే వరల్డ్ చేంజ్ అవుతా ఉంది ఎవ్రీ 5 yearsకి. వరల్డ్ ప్రపంచమే మారుతున్నప్పుడు వాళ్ళు కూడా అప్డేట్ ఉండాలి. రియాలిటీ షోస్ కావాల్సింది ఏంటంటే TRPs కావాలి. సో వాళ్ళు ఏం ట్రెండింగ్లో ఉంది అదే వాడతారు వాళ్ళు. సో పిల్లలు కూడా ఏమైతే ట్రెండింగ్లో ఉందో అదే నేర్చుకుంటారు వాళ్ళు. అండ్ సినిమాకి అంత యూస్ఫుల్ అవుతుందని నేను అనుకోను. అక్రోబాటిక్స్ కానీ జిమ్నాస్టిక్స్ కానీ సినిమా కంటే రియాలిటీ షోస్కి అవన్నీ కంపల్సరీ కావాలి. అవన్నీ సినిమాకి పెద్ద యూస్ఫుల్ ఏమి ఉండకపోవచ్చు. సినిమాల్లో అప్పుడు డాన్స్ చూస్తే ఇప్పుడు నవ్వుకుంటారు కూడా జనం. అప్పుడున్న డాన్స్ స్టెప్స్ అప్పుడు అదే పెద్ద విషయం కదా, అప్పుడు చాలా పెద్ద విషయం. ఆ డాన్సులు చూసి అప్పుడు అదే నేర్చుకోవాలని కష్టపడేవాళ్ళు. అప్పట్లో సలీం మాస్టర్ కానీ చాలా మంది మాస్టర్స్ ఎన్టీఆర్ గారితో స్టెప్స్ చేపిస్తే ఇప్పుడు చూస్తే నవ్వుతున్నారు కానీ అప్పట్లో డబ్బులు వేసేవాళ్ళు ఆ సాంగ్స్కి. ఓకే, ఇప్పుడు మనం నవ్వుకోవచ్చు కానీ అప్పట్లో అంటే ఎన్టీఆర్ సాంగ్స్ సలీం మాస్టర్ ఇద్దరు కలిస్తేనే ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. అప్పట్లో డబ్బులు విసిరేవాళ్ళు సాంగ్స్కి. ఎంత ఫేమస్ ఉంటే జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా సరే గతం తలుచుకుంటే నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడున్న డాన్స్ కూడా ఫ్యూచర్లో నవ్వచ్చు అంటారా? ఓకే, అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు కొరియోగ్రఫీ కూడా మారిపోతూ వస్తుందని అనుకోవచ్చు కదా? అంటే మారుతూనే ఉంటుందండి ఎవ్రీ 5 yearsకి ఖచ్చితంగా మనకి మారాల్సిందే. మారుతూ ఉంటుంది ట్రెండ్, మారితేనే మంచిది కదండి. ఓకే, మారితే పాతది మంచిగా ఉందో లేదో కూడా తెలుస్తుంది అప్పుడు. అంతేనా? ఓకే, ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ కోణంలో చూసుకుంటే సినిమా విషయానికి వస్తే ఇప్పుడు డైరెక్టర్ని అలానే హీరోని అందరినీ ఒప్పించాలి, అందరికీ నచ్చేలా చేయాలి, డైరెక్టర్ సాటిస్ఫై అవ్వాలి, అలానే కొరియోగ్రాఫర్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇంత కష్టం ఉంటుంది కదా సార్, ఎలా తీసుకుంటారు అసలు? సినిమాల్లో ఒక సాంగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి కష్టాలు ఉంటాయంటారు? కష్టం అంటే కష్టం అనలేం కానీ ఒక ప్రాసెస్ అండి అంతే. అందరికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కొద్దిగా పెద్ద సినిమా అన్నప్పుడు కొద్దిగా హీరోస్ కొద్దిగా సాంగ్స్ విషయంలో హీరోస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మీడియం సినిమాలో డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. అతను ఏదైతే అనుకుంటాడో అది కొరియోగ్రాఫర్ పిలిచి చెప్తాడు. దాని తర్వాత అతనికి మూడ్కి ఆ సాంగ్ సిచ్యువేషన్కి అనుగుణంగా చేయాల్సింది ఏ కొరియోగ్రాఫర్ అయినా, నేనైనా ఎవరైనా. ఓకే, దగ్గరుండి ఎంతో మంది హీరోలను చూసుంటారు. సింగిల్ టేక్లో ఇలా చెప్పగానే అలా పట్టేసి చేసేసే హీరోస్ ఎవరు? అందరు చేస్తారండి. అంటే నేను చిరంజీవి గారిని చూస్తే చాలనుకున్న దాని నుండి వచ్చినాం కాబట్టి అతనితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం, అతను పక్కన ఆడడం, అది ఇంకా అది ఏమంటారు మాటలతో ఎక్స్ప్రెస్ చేయలేము. ఏ సినిమాకి అంటే ఒకటి కాదు కదా సార్, చాలా సినిమాలు చేశాను. అప్పట్లో స్నేహం కోసం అని, ఇద్దరు మిత్రులు, అన్నయ్య, చాలా గుర్తుకొస్తారు కానీ చాలా సినిమాలు చేశాను వరుసగా. అప్పట్లో అందరు హీరోల్ని అలా ఏదో ఒక సినిమాలో కవర్ చేశారు. ఆల్మోస్ట్ వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, బాలయ్య బాబు ఎలా చేసేసారంటే డాన్స్ చాలా మంచి డాన్సర్ అండి బాలయ్య గారు. అవునా? అంటే అప్పట్లో శివసుబ్రహ్మణ్యం గారు బాగా కంపోజ్ చేసేవారు వాళ్ళకి. ఓకే, సో మీకు అబ్జర్వ్ చేస్తే సమరసింహారెడ్డి నుండి బాలకృష్ణ గారు బాగా ఆడుతున్నారు అని పేరు వచ్చింది. అంటే ఫస్ట్ టైం బాలయ్య బాబు స్లోగా స్టార్ట్ చేశారు, స్లోగా ఆడాడు, ఆడుతున్నారని తెలిసింది లారెన్స్ మాస్టర్. అంతకుముందు చాలా మీరు చూస్తే ముద్దుల మావయ్య కానీ అవన్నీ చాలా హెవీ డాన్సర్. ఆల్మోస్ట్ చిరంజీవి గారికి ఈక్వల్గా డాన్సర్ బాలయ్య బాబు గారు కూడా. కానీ ఎక్కువ రికగ్నైజేషన్ సమరసింహారెడ్డి అక్కడ నుండి కొద్దిగా ఎక్కువ వచ్చింది. కానీ అంతకుముందు కూడా చాలా
ఎక్సలెంట్ డాన్సర్ ఆయన కూడా. అప్పట్లో చిరంజీవి గారి సినిమాలు, బాలయ్యబాబు గారి సినిమాలు పోటీగా ఇట్లా ఉండేది. బాగా పోటీగా, సంక్రాంతి అంటే ఇక్కడ మాస్టర్స్ కూడా ఇటు సైడ్ చిరంజీవి గారి సైడ్ తారా మాస్టర్ ఉండేవారు, అటు సైడ్ ఏమో శివసుబ్రహ్మణ్యం గారు. అసలు ఒక ట్రెండ్ సెట్టర్స్ వాళ్ళిద్దరు కూడా, కొరియోగ్రాఫర్స్ కూడా. అప్పుడు సినిమాలు చూడడానికి కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా జనాలు కొట్టుకొని మరి ఎప్పుడు పాలు పొంగించడాలు, పాలాభిషేకాలు చేయడాలు ఇలాంటివి చేస్తుంటారు. కానీ అలాంటివి కొరియోగ్రాఫర్స్కి ఎప్పుడైనా జరిగాయా సార్? అంటే ఉన్నారండి, అంటే ఇప్పుడు మీకు పేరు విన్నారో తెలియదు కానీ సలీం మాస్టర్ గారు ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఒక లెజెండరీ కొరియోగ్రాఫర్ ఆయన. ఓకే. అప్పట్లో ఫ్యాన్స్ చెన్నై వెళ్ళినప్పుడు హీరోస్తో పాటు అతన్ని కూడా విజిట్ చేసేవారు. ఓకే. అంటే ఒక టెక్నీషియన్ని అప్పట్లో ఎవరు పట్టించుకునేవారు కాదు. ప్లస్ ఆయన పేరు సలీం అని స్క్రీన్ మీద వచ్చినప్పుడు కూడా విజిల్స్, డబ్బులు చల్లడం. ఓకే. అంటే ఆ గ్లోరీ మళ్ళీ ఇంకెవరు చూడరు అనుకుంటా అండి. ఇంకెవరికి ఇప్పటిదాకా దక్కలేదు. రాదు, ఆయన లో కూడా ఇంకెవరు చూడలేరు అనుకుంటా. ఓకే. అంటే వెరీ లో, అంటే ఇంకా లీస్ట్ అని చెప్పాలి అంతే. ఇంకా లాస్ట్ ఆల్మోస్ట్ చనిపోయే ముందు చాలా అంటే చాలా పవర్టీ అనుభవించారు, అన్నీ ఇంకా అసలు జీరో పడిపోయారు. సార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ అనగానే మా మైండ్లో ఏముంటుంది, బాగా సంపాదిస్తారు, సినిమాలు చేస్తున్నారు, మంచి సంపాదన ఉంటుంది కదా అనుకుంటాం. కానీ ఈ మధ్య జరిగిన సంఘటనలో కూడా కొంతమంది సూసైడ్ చేసుకునేటప్పుడు కూడా ఫినాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంత ఇబ్బందులు ఎందుకు పడతారు సార్? అంటే ఆల్మోస్ట్ లైఫ్ త్రూ మీరు కొరియోగ్రఫీ చేసి ఉంటారు, బాగానే సంపాదిస్తారు కదా అనేది అనుకుంటాము. అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అయితే మా సినిమాకి సంబంధించిన అయితే ఇప్పటివరకు ఎవరు సూసైడ్ చేసుకోలేదండి. ఓకే. నాకు ఈ మధ్యలో లాస్ట్ 2 years నుండి ఎవరు రియాలిటీ షోస్ సంబంధించిన అబ్బాయిలు చేసుకున్న సంగతి తెలుసు నాకు. మెయిన్ అది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కంటే బయట విషయాలు ఉండొచ్చు, మెంటల్ స్ట్రెస్ కానీ ఇంకేదన్నా ఉండొచ్చు. కానీ యాజ్ ఎ డాన్సర్స్ ఇప్పుడున్న డాన్సర్స్ చాలా వర్క్ ఉంది. సలీం గారి గురించి మాట్లాడుకోండి, ఆయన కూడా పావర్టీ, అంత పావర్టీ. ఆయన ఒక కేసులో ఇరుక్కొని అతను చాలా జైలుకి వెళ్ళి వచ్చారు. చాలా అక్కడ నుండి వచ్చిన తర్వాత లైఫ్ సేమ్ ఉండదు కదండి. ప్లస్ అతనికి బాగా క్లోజ్గా ఉండే వాళ్ళు బాగా డబ్బులు మోసం చేశారు. ఈజ్ అల్ట్రా రిచ్ పర్సన్ అండి. అల్ట్రా రిచ్ అంటే వాళ్ళ అబ్బాయి ఫంక్షన్కి పేరు పెట్టే ఫంక్షన్ ఏదో ఉంటుంది కదా, దానికి 3 సీఎంలు వచ్చారు. తమిళనాడు సీఎం, కర్ణాటక సీఎం, మన తెలుగు నుండి. అంత చిన్న ఫంక్షన్ కూడా అంత గ్రాండ్గా అలాంటి, అంటే ఆయన హోదా అంత. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన కమ్బ్యాక్ ఇచ్చినప్పుడు కూడా బంజారాహిల్స్లో డ్యాన్స్ స్టూడియో పెట్టారు. దానికి అప్పుడు ఎన్టీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ కూడా ఆయన వచ్చారు, ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. అది ఆయన గ్రేట్నెస్ అది. ఓకే. అలాంటి మనిషికి కూడా ఇలాంటి పరిస్థితి తప్పలేదు అంటే ఇంకా నేను మాటలతో చెప్పలేనండి. చాలా అంటే చాలా లో పరిస్థితి. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 10 రూపాయల గురించి కూడా ఆయన స్ట్రగుల్ అయ్యాడు. చూసా అవన్నీ అతన్ని, అవి కూడా చూసా. ఆయనది లాస్ట్ స్టేజ్ కూడా చూసాను నేను. మీకు అట్లాంటి ఒడిదుడుకులు ఏమైనా వచ్చాయా సార్? అందరికి ఉంటాయి చెప్తారు. అంటే పక్కన గురించి ఇంకొకరు వచ్చి చెప్పాల్సిందే, అయ్యో అలా చూసాను నేను అతన్ని. కానీ ఇంత పెయిన్ఫుల్ స్టోరీ అయితే ఇంకొకటి ఉండకపోవచ్చు అండి. సలీం మాస్టర్, మేబీ రాకేష్ మాస్టర్ గారు కొంచెం. రాకేష్ అది స్వయంకృత అపరాధమే అంటండి. కొద్ది ఓపిక ఉంటే, ఎందుకంటే దేవుడు చాలా ఇచ్చాడు రాకేష్కి. ఆర్ట్ కూడా మంచి టాలెంటెడే. ఓకే. కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో చిన్న చిన్న నిర్ణయాలు, ఆల్కహాల్ బాగా తీసుకునేవాళ్ళు. అదొకటి బాగా. మీకు జూనియర్ కదా సార్ రాకేష్ మాస్టర్? నాకు బాగా క్లోజ్ ఫ్రెండే, కానీ నాది 93, రాకేష్ 96, 97 అనుకో. ఓకే. అలాంటి మనిషిని కూడా మీరు దగ్గరుండి చూసారు. ఆయన కూడా అంటే బాగా, అంటే నాకు జూనియర్ అంటే మెంబర్షిప్ పరంగా జూనియర్ అయినా కూడా వెరీ క్లోజ్ అసోసియేట్. రెగ్యులర్ కలిసే వాళ్ళము, ఫ్రెండ్స్గా. ఎలా ఉండేవారు సార్? అంటే చాలా జోలు మాతో ఐ మీన్ మాట్లాడతారు కదా, అరుస్తూ తిడుతూ. యూట్యూబ్లలో చూసిందంతా అది రాకేష్ కాదండి. ఓకే. ఒరిజినల్ రాకేష్ మాస్టర్ వేరున్నారు. మంచిగా ఉండేవాడు. మామూలు జనరల్గా అందరికి హెల్పింగ్ నేచర్ ఉంది బాగా. అందరికీ అంటే ఏమంటారు, హోస్టింగ్ మెంటాలిటీ ఎక్కువ. అంటే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఒక పార్టీ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి రావాలి, అందరు భోజనం పెట్టాలి అన్న ఒక అది ఉండింది మనోడు. సడన్గా ఏమైందో తెలియదు మరి. ఆ చేంజ్ ఓవర్ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో, ఒక రెబలియస్గా స్టార్ట్ అయ్యి ఇండస్ట్రీ మీద అవన్నీ, అది వెరీ బ్యాడ్. మరి లాస్ట్ సిచ్యువేషన్ లో అయితే ఇంకా అదే అండి, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ కొద్దిమంది యూట్యూబర్స్ కూడా దానికోసం అతన్ని తాగిపిచ్చేసి, మీరు ఇట్లా మాట్లాడితే మీరు ఫేమస్ అవుతారని మిస్లీడ్ చేసి అవన్నీ జరిగినాయని తెలుసు. ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. అప్పుడు మరి కొరియోగ్రాఫర్స్ ఎవరు ఆయనకి ఎందుకు తోడుగా లేరు? ఉన్నామండి అప్పుడు. అంటే ఈ లాస్ట్ స్టేజ్లో అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడినా తిట్టే స్టేజ్కి వచ్చేసారు. సో అందరం కొద్దిగా స్టెప్ బ్యాక్ అయ్యాం. కానీ అంత ముందు వరకు కూడా బాగానే ఉన్నాం అందరం టచ్లో. ఇప్పుడు కూడా అందరు కొరియోగ్రాఫర్స్ బాగానే ఉంటారు. మీటింగ్స్ జరుగుతుంటాయి, జరుగుతూ ఉంటాయి, అందరూ బాగానే ఉంటారు.
అందరూ ఇట్లా మీట్ అయినప్పుడు కూర్చొని ఏం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో అనే విషయాలను అన్నీ ఉంటాయి, అన్ని మాట్లాడుకుంటారు. జోక్స్ ఉంటాయి, సరదాగా ఏమేమి అనాలో అన్నీ అన్నీ జరిగిపోతాయి. అని అనేసుకుంటారు అక్కడ. కాకపోతే ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ గురించి ఫుల్ నెగిటివిటీ పెరిగిపోతుంది కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ మాస్టర్ గురించి తీసుకోండి, షోలో ఒక పక్కన పెడితే సినిమాలో స్టెప్స్ గురించి కూడా మొన్న ఒక సాంగ్ వచ్చింది అదిదా సర్ప్రైజ్ అని, ఆ తర్వాత రవితేజ గారిది ఒక సినిమా వచ్చినప్పుడు కూడా మొత్తం ఇట్లాంటి ఒక స్టెప్స్ వచ్చి బాగా నెగిటివ్గా ట్రోల్ అవుతున్నారు ఈ మధ్య. ఎందుకని అంటారు సార్? అంటే ఆయన కూడా మంచి మంచి స్టెప్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు అలా అవుతుందంటారు? ఇప్పుడు కూడా ఉంటాయండి. ఇప్పుడు శేఖర్ మాస్టర్ అనే అతను డిసిషన్ మేకర్ కాదు కదండి, కరెక్ట్. ఇది డైరెక్టర్స్ మీడియం. ఏ స్టెప్ చేసినా సరే, ఏ కొరియోగ్రాఫర్ చేసినా చూపిస్తారు ముందే రిహార్సల్స్. ఓకే. ప్రతి స్టెప్కి 2-3 ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో దాంట్లో డైరెక్టర్ హీరో సెలెక్ట్ చేసుకుంటారు, మెయిన్ డైరెక్టర్. ఇది నాకు నచ్చింది. సో శేఖర్ మాస్టర్ ఎన్ని సాంగులు చేసి ఉంటారు చెప్పండి, ఎన్ని వందల సాంగులు చేసి ఉంటారు. కరెక్ట్. మీరు చెప్పింది 3 పాటలు చెప్పారు నాకు, అంటే ట్రోల్ అయిన సాంగ్స్ రవితేజది ఒకటి, బాలయ్య బాబు సాంగ్ దబిడి మొన్న అదిదాస్. మీరు 3 సాంగ్స్ పట్టుకొని ఆయన దాదాపు 300 సాంగ్స్ చేశారు కొరియోగ్రాఫ్. అద్భుతమైన సాంగ్స్ చేశారు, క్లాసికల్ స్టెప్స్ కానీ, ఇప్పుడు సాయి పల్లవి గారితో చాలా బ్యూటిఫుల్ స్టెప్స్ చేశారు. అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ 3 సాంగ్స్ అంటే, నేను అబ్జర్వ్ అయితే చేస్తున్నాను అండి. ఖచ్చితంగా నేను శేఖర్ మాస్టర్తో కూడా రెగ్యులర్ కలుస్తూ ఉంటాను. శేఖర్తో కావాలని కొంతమంది దీన్ని అంటే పెయిడ్ డబ్బు పెట్టి మరి శేఖర్ని బ్యాడ్ చేయాలని చూస్తున్నారని నాకు క్లియర్ అది ఉందండి. ఓకే. అంటే మీలో మీకే నెగిటివ్గా ఉండేవాళ్ళు మా వాళ్ళు కాకపోవచ్చు, కానీ బయట నుండి కొద్దిగా ఎవరో కావాలనే చేస్తున్నారు, అది మాత్రం వెరీ క్లియర్. ఓకే. ఎస్పెషల్లీ షోలో కూడా అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాడు ఆయన. అసలు ఆమె డాన్స్ ఎక్కడ వేసిందయ్యా, అసలు శేఖర్ మాస్టర్ అంత ఎందుకు పొగుడుతున్నారు, జాను 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 ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు అసలు అక్కడ డాన్స్ ఎక్కడ ఉంది అడగండి. అంటే అమ్మాయి జానుతో నాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఓకే జానుని కలిసినప్పుడు అడగండి, శేఖర్ మాస్టర్ మీరు కనీసం బయట మాట్లాడతారా సెట్లో అని. ఎవరితో మాట్లాడండి. శేఖర్ ఈజ్ వెరీ ప్రొఫెషనల్. ఆయన పని ఆయన చేసుకుంటాడు. హెల్పింగ్ నేచర్, ఎవరికైనా ఉంటే హెల్ప్ చేస్తాడు, కానీ ఆయన పని ఆయన చేసుకొని హ్యాపీగా ఉంటాడు. ఓకే. ఆయన ఫుల్ ఫోకస్ ఉంటాడు, లేకుంటే ఇన్ని పని చేయలేరు, ఇంత పెద్ద సినిమాలు చేయలేరు. కానీ డబ్బులు ఇచ్చి ఎవరో ఇంకా కావాలని చేస్తున్నారు, అది వెరీ క్లియర్ అండి. ఎవరో తెలుస్తుంది, కానీ యాక్షన్ ఏం తీసుకోవట్లేదు అంటారా బ్యాక్గ్రౌండ్ లో? తెలిస్తే ఖచ్చితంగా తీసుకుంటామండి. అసోసియేషన్ పరంగా కూడా దాన్ని సీరియస్గానే టేకప్ చేస్తాం దాంట్లో. ఓకే. అండ్ ఈ మధ్య జానీ మాస్టర్ విషయం కూడా బాగా ట్రెండ్ అయింది, బాగా ట్రోల్ అయ్యారు. ఒక ఆవిడ వచ్చి ఇట్లా మాట్లాడడము మంచి నెగిటివిటీ తీసుకొచ్చింది, దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే ఇప్పుడు మనం జడ్జ్ చేసే పొజిషన్లో మనం, అంటే మీరు కలిసిన ఫ్రెండ్సే కాబట్టి నాకు మంచి అసోసియేషన్ ఉంది. అంటే ఇప్పుడు అదేంటంటే చట్టం పరిధిలో ఉంది అది. సో ఇప్పుడు అది పోక్సో ఉంది కాబట్టి అది మాట్లాడడం మనకు కరెక్ట్ కాదు. సో వాళ్ళిద్దరే రైట్ పర్సన్స్ దాని గురించి కామెంట్ చేయాలంటే, నా ఫీలింగ్. జానీ కానీ షష్ఠి కానీ ఇద్దరిట్లో ఎవరైనా వాళ్ళు మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళిద్దరికీ తెలుసు. మిగతా వాళ్ళు ఏదైనా అజంప్షన్ అండి అది. నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా థర్డ్ పర్సన్ ఊహనే కల్పితాలే తప్ప. కానీ ఆమె వచ్చి మాట్లాడితేనే కదా ఇదంతా. షీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు టాక్ అండ్ జానీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు టాక్. వాళ్ళిద్దరే నాకు తెలిసి ఆ విషయంలో మాట్లాడాలంటే. మిగతా అంతా మనం చూసింది విన్నది అంతా అంతా. మీరేం తర్వాత ఫోన్ చేసి ఏమైంది జానీ అని అడగలేదా సార్? మాట్లాడా, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడా. ఏం చెప్పలేదా? అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పలేకపోవచ్చు అంటే అట్లేం కాదు, అంటే అంటే ఒక ఏమంటారు కంఫర్ట్ కోసం మాట్లాడాను. ఓకే ఓకే, అంతే తప్ప ఇంకా అంత డీటెయిల్గా ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాను. అంటే నేషనల్ అవార్డ్స్కి వీటికి దగ్గరగా ఉన్న సిచ్యువేషన్. నేషనల్ అవార్డ్ కోసం కూడా మేము ఫంక్షన్ చేసాము, ఫెలిసిటేట్ చేసాము ప్రసాద్ ల్యాబ్లో. నేను ఉన్నాను దాంట్లో. ఓకే. వెరీ అన్ఫార్చునేట్ అండి, జరగకుంటే బాగుండేది, కానీ జరిగిపోయింది, మన చేతిలో ఏం లేదు. కానీ జరగకుంటే బాగుండేది, వచ్చింటే కూడా నేషనల్ అవార్డు కూడా జాయిన్కి వస్తే బాగుండేది. ఓకే. కానీ ఈజీగా మాటలు వచ్చేస్తాయి కదా సార్, ఒక ఇండస్ట్రీలో ఉన్నారంటే దొరికిన ఇప్పుడు దొరికారు సిచ్యువేషన్ కదండి. సక్సెస్ అంటే చాలా తక్కువ మందికి వస్తుందండి సక్సెస్. కరెక్ట్. 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మనకు రాలేదనే ఈర్ష్య ఒకటి ఉంటుంది, ఇంకొకటి మన వాళ్ళు ఎదుగుతారని సెలబ్రేట్ కూడా చేసుకోవచ్చు. కరెక్ట్. నేను రెండో దాన్ని ప్రిఫర్ చేస్తాను. ఈర్ష్య పడి మనం ఏం సాధించలేము. అట్లీస్ట్ మనం సంతోషం, మనతో ఉన్న వాళ్ళు ఎవడో ఎక్కడో సక్సెస్ అయితే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అది మనతో తిరిగి మనతో ఉన్నవాడు సెలబ్రేట్ అయితే తట్టుకోలేరు మనం. ఉల్టా మనమే సెలబ్రేట్ చేసుకుంటే వాడు కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తాడు, మనకు కూడా ఒక ఆనందం ఉంటుంది లోపల. ఓకే. మీ అసోసియేషన్ అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకేనా, లేదంటే ఇప్పుడు బయట అవుట్డోర్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే వేరే దేశాల నుంచి వచ్చిన డాన్సర్స్ని కూడా దగ్గర తీసుకుంటారా? లేదండి, అందరూ మా అసోసియేషన్లో ఇప్పుడు
ఇక్కడ మహారాష్ట్ర నుండి ఉన్నారు, అస్సాం నుండి ఉన్నారు, అన్ని స్టేట్స్ నుండి డిఫరెంట్ స్టేట్స్ నుండి, తమిళనాడు నుండి ఉన్నారు, కర్ణాటక నుండి చాలా మంది ఉన్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. మా ప్రయారిటీ, మా క్రైటీరియా ఓన్లీ డాన్స్. డాన్స్ 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 వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. కానీ ఈ రియాలిటీ షోస్లో తెలుగు వాళ్ళకంటే మిగతా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చేస్తుంది అనే ఒక ఫీలింగ్ అయితే. రియాలిటీ షోస్ అంటే నేను బెస్ట్ పర్సన్ కాదు మాట్లాడడానికి, ఎందుకంటే నేను కంప్లీట్ మాదంతా సినిమాకి సంబంధించిన దాంట్లో ఉన్నా. కానీ మీరు చెప్పింది అయితే నా వరకు కూడా వచ్చింది ఇట్లా. అంటే ఈ మధ్య రియాలిటీ షోస్లో బాగా బయట వాళ్ళే ఉన్నారు. దానికంటే మా ఒపీనియన్ తీసుకుంటే ఖచ్చితంగా మా సేజ్ చెప్తాం. ఇక్కడ కూడా చాలా మంది టాలెంట్ ఉన్నారు, హైదరాబాద్లో కానీ, వైజాగ్లో, వరంగల్లో చాలా మంది పిల్లలు ఇప్పుడు ఎక్సలెంట్ డాన్సర్స్ ఉన్నారు, చేస్తున్నారు వాళ్ళకి కూడా. కానీ మీ అనేది వచ్చింది నాకు కూడా వరకు వచ్చింది నాకు. ఎందుకంటే సార్ మీరు రియాలిటీ షోస్కి దూరంగా ఉంటున్నారంటే రీజన్ అంటే తెలియదండి, అంటే అది అలా పర్టికులర్ రీజన్ ఏం లేదు. నేను D2 చేయాల్సింది, ఆ టైంలో నాకు కుదరలేదు. ఇంకా అక్కడ నుండి మళ్ళీ చేయలేదు. నేను యాక్చువల్గా 2-3 షోస్ కూడా చేద్దాం అనుకున్నాం ఓన్గా డాన్స్ రియాలిటీ షో, అవి కూడా వర్కౌట్ కాలేదు. అట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు షోస్లో కానీ సినిమాల్లో కానీ డాన్స్ ఇలా ఇవాల్వ్ అయిందంటే ఏం చెప్తారు సార్? అంటే మంచిగానే ఇన్వాల్వ్ అయింది. అంటే ఇవాల్వ్ అయింది. అక్కడ నుండి మేము 93లో వచ్చినప్పుడు సుచిత్ర మాస్టర్ గారు బాగా బిజీ ఉన్నారు, తారా మాస్టర్ గారి, అంటే మారుతుంది. దానికి ముందు సలీం మాస్టర్ గారు, అంత ముందు వాళ్ళను, తర్వాత మళ్ళీ లారెన్స్ మాస్టర్ గారు, అమరాశేఖర్, రాజ్ సుందరం, మారుతూ వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ శేఖర్ కానీ, గణేష్, భాను, రఘు, యానీ, ఇప్పుడు షష్ఠి, యశ్వంత్ మా మెంబర్ అతను చేస్తాడు, విజయ్ బిన్ని, పొలాకి విజయ్ ఈ మధ్య రీసెంట్గా చాలా మంది సాంగ్స్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారండి ఇప్పుడు మా అసోసియేషన్లో, దాదాపు 150 మంది ఉన్నారు కొరియోగ్రాఫర్స్. ఆల్మోస్ట్ అందరు దాంట్లో సగం మంది బిజీగానే చేస్తున్నారు. కాకపోతే మీకేంటంటే రియాలిటీ షోస్లో కనిపించాలి, ఏదన్నా సాంగ్ హిట్ అయితేనే. కానీ హిట్ కాకుండా కూడా సస్టైన్ అయ్యి పని చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హిట్ అయితే అదొక హిట్ అయితే మీకు తెలుస్తుంది, రికగ్నైజేషన్ వస్తడం వల్ల. కాకుండా పని ఉన్న టాలెంట్ ఉన్నవాడికి ఇండస్ట్రీ పని ఇస్తూనే ఉంటుంది. అతను కూడా సైలెంట్గా పని చేసుకుంటూనే ఉంటుంది. అవి కనిపించవు కాబట్టి అంత కనిపించండి, కనిపించినా మీరు అంత పట్టించుకోరు కదా. మేబీ ఒక విధంగా కనిపించకపోవడం, అందరిలో రికగ్నిషన్ రాకపోవడం కూడా మంచి పనే ఏమో కొన్నిసార్లు. అంటే ఎస్పెషల్లీ కొద్దిగా అప్పుడు ఉన్నప్పుడు వాడు హ్యాపీగా వాడి పాటికి వాడు వెళ్ళిపోయినా కూడా ఎవరు పట్టించుకోరు. కొద్దిగా ఫేమస్ వచ్చి మళ్ళీ పడిపోతే అతను దాచుకొని తిరగాల్సి వస్తుంది. ఓకే, నాటు స్టెప్స్ లాంటి ఆ సినిమా ఆస్కార్ దాకా వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా డాన్స్కి ప్రాధాన్యత తెలుగు సినిమాల్లో ఎక్కువ పెరిగిందని చెప్పుకోవచ్చు కదా సార్. హాలీవుడ్ రేంజ్కి కానీ బాలీవుడ్ రేంజ్కి కానీ మనం వెళ్తున్నాం అంటే మన కొరియోగ్రాఫర్స్ మీరందరూ ఉండడం వల్లే అని అయితే నేను అంటాను. మరి మీరేం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ ప్రతిసారి అండి ఇంకేముందిలే డాన్స్ అయిపోయింది కదా, ఇవే 10 స్టెప్స్ అనుకున్న స్టైల్లో కొత్తవాడు వస్తాడు, వచ్చి లేదు అయిపోలేదని చెప్తాడు. అట్లా ప్రేమ్ రక్షిత్ కూడా ఇంకేముందిలే అన్నప్పుడు ఒక కొత్త స్టైల్ తీసుకొచ్చాడు, సక్సెస్ఫుల్గా చేశాడు, ఆస్కార్ రేంజ్కి తీసుకెళ్ళాడు. సో అవన్నీ చూసి ప్రౌడ్ మూమెంట్స్ అండి ఇవన్నీ. అంటే కమర్షియల్ సినిమాలో ఈరోజు పుష్ప కానీ మీరు ఏ సినిమా చూసుకున్నా కూడా ఆ డాన్స్కి ఉన్న ఇంపార్టెన్స్, ఆ మ్యూజిక్ ఉన్న ఇంపార్టెన్స్ వల్లనే వేరే సినిమాలని బీట్ చేయగలుగుతున్నాయి. తెలుగు సినిమాలు అంతే, సౌత్ ఇండియన్ సినిమాలు ఏదున్నా సరే ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది మన సాంగ్స్, మన మ్యూజిక్లో కానీ మన డాన్స్లో ఉంటుంది. అది గ్యారంటీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది కొద్దిగా సపరేట్ చేస్తుంది, నిజంగానే మనల్ని కొంచెం ఒకవైపు పెడుతుందంటే. మన మాస్టర్స్ అందరు ఇప్పుడు హిందీలో కానీ తమిళ్లో కానీ, మొన్న శేఖర్ మాస్టర్కి గోల్డెన్ బ్లాక్ షీప్ అని ఒక అవార్డు వచ్చింది విజయ్ సినిమాకి. అది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ టైగర్ ష్రాఫ్ దో సినిమా చేస్తున్నాడు. మన వాళ్ళే ఇప్పుడు అన్ని దగ్గరలో అన్ని దగ్గరలో చేస్తున్నాడు. మొన్న ధనుష్తో సినిమా చేశాడు శేఖర్ కమల్ గారు. అంతా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో మా మాస్టర్స్ అందరు రెగ్యులర్గా వెళ్తున్నారు. అదొక ఆనందదాయకమైన, చాలా ఆనందం, చాలా అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడుతుంటే కొరియోగ్రాఫర్స్తో ఇబ్బందుల గురించి చెప్తుంటారు, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని. ఒక ప్రెసిడెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా తీసుకుంటారు సార్ అవన్నీ? తీసుకొని ఎఫర్ట్ పెడతామండి. అంటే అందరినీ మనము అది చేయలేం, కానీ వీలైనంత వరకు అసోసియేషన్ నుండి కానీ పర్సనల్గా కానీ ఏం హెల్ప్ చేస్తే ఆ టైం బీయింగ్ కోసం ఏం హెల్ప్ చేయగలుగుతాం అది ఖచ్చితంగా చేస్తాం కూడా. యాజ్ ఎ ప్రెసిడెంట్ అని కాకుండా యూనియన్లో చాలా సీనియర్గా ఉన్నా కాబట్టి నాకు అందరితో మంచి ర్యాపో ఉంది, మంచి రిలేషన్లో ఉంది కాబట్టి
చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఆ టైంకి కనీసం ఒక మాట సాయం కూడా చాలాసార్లు హెల్ప్ అవుతుంది. రైట్, నిజం. అది ఖచ్చితంగా చేస్తాను. ఈగో క్లాషెస్ ఏమైనా ఎక్కువగా ఉంటాయి? ఉంటాయండి. అంటే సేమ్ వర్క్ పని చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్ రైవలరీ అనేది ఉండాలి కూడా అండి. ఉండాలి. పర్సనల్గా ఉండొద్దు అది. ఆన్ స్క్రీన్ రైవలరీ, ఇప్పుడు నేను బాగా చేస్తే నాకంటే బాగా చేయాలని ఉండాలి, వేరేళ్ళకంటే బాగా చేయాలని నాకు ఉండాలి. ఓకే, అది ఖచ్చితంగా ఉండాలి. అది లేకుంటే కాకపోతే అది పర్సనల్కి వెళ్తే అసలు బయటకు వచ్చిన తర్వాత కలిసినప్పుడు మ్యాక్సిమం ఉండదు. నేను అనుకుంటున్నాను 1% ఎక్కడో దగ్గర ఉంటుంది, బయట చెప్పినా చెప్పకపోతే ఖచ్చితంగా ఉంటుంది కదా సార్. ఉంటుంది. అది వాటిని తప్పించలేము. తప్పియలేము అది. కానీ ఉన్న దాంట్లో మాత్రం నేను చూసిన దానికి చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉంది కొరియోగ్రాఫర్స్ మధ్యలో మా దగ్గర. ఓకే, అండ్ హీరోస్ విషయానికి వస్తే కొంతమంది హీరోస్కి లేదు నాకు ఈ డ్యాన్స్ మాస్టరే కావాలి, నేను ఈ డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రఫీలోనే చేస్తాను అనేవాళ్ళు ఉంటారు కదా సార్? చాలా మంది ఉంటారు. ఇప్పుడు అంటే నాకు తెలిసి ఇప్పుడు యాక్షన్ అండ్ డ్యాన్స్ చూస్ చేసుకునే దాంట్లో మ్యాక్సిమం హీరోస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని నా ఫీలింగ్ అండి. ఓకే, అలా మన వాళ్ళలో ఎవరున్నారు సార్? అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే గణేష్ మాస్టర్ చెప్పకూడదు కానీ హీరోస్ అని చెప్పే కదండి. అందరు హీరోస్ వాళ్ళు చూస్ చేసుకుంటారు, ఎందుకంటే కంఫర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా కొరియోగ్రాఫ్ చేసే వాళ్ళకి వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో కూడా ఇలా తెలుస్తుంది కాబట్టి. సో ఉన్న దాంట్లో హీరోస్ ప్రయారిటీ ఉన్న కొరియోగ్రాఫర్స్ ఖచ్చితంగా హీరోస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి కొరియోగ్రాఫర్ చూస్ చేసుకునే విషయం. డైరెక్టర్స్ కంటే డైరెక్టర్స్ కూడా ఉంటుంది, కొరియోగ్రాఫర్స్ కూడా ఉంటుంది. 6 సాంగ్స్ ఉంటే హీరో కొన్ని చెప్పొచ్చు, డైరెక్టర్ కొంతమందికి చెప్పొచ్చు. అలా ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో డ్యాన్స్ విషయంలో, డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ విషయంలో, మీ అసోసియేషన్ విషయంలో బయటకు కనిపించకుండా లోపల జరిగే ఏమైనా ఉన్నాయా సార్? అంటే మీకు మాత్రమే తెలిసే, మాకు మాత్రమే తెలుస్తాయండి, అది చెప్పొద్దు కూడా. అవి అంతే సీక్రెట్గా అలా మెయింటైన్ చేస్తారా? సీక్రెట్ అని కాదండి, ఇప్పుడు ఇంట్లో విషయాలు అంటారు కదండి, ఇంట్లో విషయాలు ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న సాల్వ్ అవుతూ ఉంటాయి. మీకు చెప్పి ఇంటికి అక్కడ పోయేలోపు సాల్వ్ కావచ్చు కదా ఆ విషయం. సో చెప్పి యూజ్ లేదు. అట్లాంటి ఇంటర్నల్ విషయాలు ఆ డెవలప్మెంట్ విషయంలో కలిసి ఎదిగే క్రమంలో చిన్న చిన్న ఏమంటారు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, చిన్న చిన్నవి ఉంటే ఖచ్చితంగా. అంతమంది ఇప్పుడు 700 మంది ఫ్యామిలీస్, 700 మంది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుండి వచ్చి కలిసి పనిచేస్తున్నప్పుడు కొద్దిగా ఉంటాయి. వెరీ నార్మల్ అది. దానివల్ల ఎదుటోడికి హామ్ జరగదు. టైర్ 1 హీరోస్ కాకుండా, టైర్ 1 హీరో అనగానే మీరు చిరంజీవి గారు బెస్ట్ డాన్సర్ అంటారు కాబట్టి, ఇప్పుడున్న హీరోస్లో టైర్ 2 హీరోస్లో ది బెస్ట్ డాన్సర్ నాకు ఆ డెఫినేషన్ అయితే తెలియదు. టైర్ 1 అంటే అప్పుడు కొంచెం ఓల్డ్ నుంచి గోల్డ్ ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు అందరూ, ఇప్పుడున్న జనరేషన్ అందరూ మంచి డాన్సర్స్ అండి. బన్నీ, చరణ్ గారు, తారక్, రామ్ పోతినేని, ఓకే, నలుగురు మంచి డాన్సర్. నితిన్ అందరు బాగా ఆడుతున్నారు కదండి. ఆడేవాళ్ళ పేర్లే చెప్తున్నా, మీకు వీడియోలో కనిపిస్తుంటాయి కదా, నేను అబద్ధం చెప్పలేను. అయ్యో నిజమే సార్, 5 మంది బాగా. 5 ఇంకా ఉండొచ్చు, నాకు సడన్గా పేర్లు గుర్తుకు రావట్లేదు, కానీ వీళ్ళు 5 మంది అయితే మంచి డాన్స్. హీరోయిన్స్లో సార్ యాప్ట్ చేసుకొని వెంటనే సీన్కి తగ్గట్టుగా ఇప్పుడు అమ్మాయి శ్రీలీల బాగా ఆడుతుంది అండి, సాయి పల్లవి, ఓకే, చాలా మంది హీరోయిన్స్, ఆల్మోస్ట్ తమన్నా, అందరు హీరోయిన్స్. అంటే వాళ్ళు అంటే ఫస్ట్ ప్రయారిటీస్ లిస్ట్లో ఇప్పుడు మా డాన్సర్ కావాలంటే ఎలా డాన్స్ ఇంపార్టెంట్, సో హీరోయిన్స్ కావాలంటే కూడా డైరెక్టర్స్ ఖచ్చితంగా ముందే చూసుకొని డాన్స్ వచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకోండి. డాన్స్ వచ్చినందుకే శ్రీలీల హీరోయిన్ అయిందంటారు కదా సార్? లేదు కదా సార్, అదొక అంటే ఏమంటారు ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడు చిరంజీవి గారికి కూడా అప్పట్లో డాన్స్ చాలా ప్లస్ పాయింట్ అయింది, అట్లా ఆ అమ్మాయికి. ఓకే, మీ అసోసియేషన్ నుంచి కొత్తగా రూల్స్ ఏమైనా వస్తున్నాయి సార్ నెక్స్ట్ వచ్చే బ్యాచ్లకు కానీ? ఏం లేవు, అవే ఓల్డ్ రూల్స్ అండి, వెరీ సింపుల్ రూల్స్, చాలా సింపుల్ రూల్స్. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేని రూల్సే ఉంటాయి ఎప్పటికైనా సరే. ఎందుకంటే కాకపోతే ఇంకా సింప్లిఫై చేసాం. ఇప్పుడు మేము ఒకప్పుడు మాస్టర్ కావాలంటే 10 years వెయిట్ చేయాల్సి వచ్చేది, ఓకే, 3 yearsకి 3 years అయిపోవచ్చు. ఇంకొద్దిగా ఏమైనా ముందు మూవీస్ వస్తే కూడా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అసోసియేషన్కి. ఓకే, మేము కూడా ఏమంటే ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి కదండి. మనం చెప్తే లేదు డైరెక్ట్ కొరియోగ్రాఫర్ అయిపోతామని చాలామంది వస్తూ ఉంటారు, మేము వద్దంటాం. అట్లా ఆ పద్ధతి మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. ఓకే, ఎవరితో కమ్యూనికేట్ చేయాలి, ఎలా చెప్పాలో. ప్లస్ ఆ డాన్సర్గా లైఫ్ కనీసం మీరు ఒక 1 year అయినా ఆడితే కానీ మీకు ఆ డాన్సర్స్ అది రాదు. ఓకే, అది చెప్తుంటారు, చూడాలి. ఐశ్వర్య రాయ్ గారితో కూడా ఫస్ట్ ఆవిడ తెలుగు ఫస్ట్ సినిమాకి మీరు ఆవిడతో పాటు డాన్స్ చేసినారు కదా సార్, ఎలా ఉండింది ఆవిడతో పాటు స్క్రీన్ పంచుకోవడం కానీ? రావోయ్ చందమామ అండి, ఇయర్ గుర్తులేదు. రావోయ్ చందమామ ఫస్ట్ టైం ఒక విఐపి బోర్డు చూసాను అండి. అంతకుముందు విఐపి అనేది ఉండేది కార్లకి. ఓకే, సో అప్పటివరకు నేను చాలా సాంగ్స్ ఆడా కానీ ఎవరు నేను వస్తా లొకేషన్ కానీ అడిగేవాళ్ళు కాదు. ఆ సాంగ్కి అసలు చాలా మంది అసలు కనీసం
కాకపోతే అప్పుడు సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉండింది. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ టైం ఆమె తెలుగులో చేయడం, దాంట్లో మేము ఉండడం, ఓకే. వైజయంతి మూవీస్ మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఫరా ఖాన్ మాస్టర్ ఓకే. డాన్స్ స్టెప్స్ కానీ అమ్మాయితో కలిసి ఆ ఫోటో అంతా ఒక మంచి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఆ తర్వాత మన వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళతో ఎలా ఉండేది సార్ ఎక్స్పీరియన్స్? అంటే నాగార్జున గారితో నిన్న పిల్లాడితో నుండి ఆల్మోస్ట్ అన్నమయ్య వరకు చాలా సినిమాలు, ఎక్కువ సినిమాలు నాగార్జున గారి చేశాను నేను. ఎందుకు దాని తర్వాత వెంకటేష్ గారి కూడా ధర్మచక్రం 94లో, ఓకే, ధర్మచక్రం, గణేష్, ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, ఆల్మోస్ట్ లో అన్నీ చేశాను ఆయన సార్తో కూడా. బాలకృష్ణ గారితో తక్కువ సినిమాలు చేశాను, ఓకే. ఆయనతో కూడా పనిచేసే అదృష్టం. మహేష్ బాబు గారితో, మహేష్ బాబు గారితో కూడా మహేష్ బాబు గారితో ఫస్ట్ సినిమా యువరాజ్ వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేశారు ఒక సినిమా. ఓకే. వరుసగా ఒక మురారి చేశాను, మహేష్ బాబు గారితో కూడా చేశాను, తారక్తో, సుబ్బు, ఇంకేదో చేశాను, అందరూ ఆల్మోస్ట్. ఓకే. కట్ అన్నప్పుడు అంటే సీన్ అయిపోయింది, కట్ అన్న తర్వాత జోవియల్గా వచ్చేసి డైలాగ్లో కామెడీనా చేసే హీరోస్ ఎవరు సార్? చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు తారక్ చేయట్లేదు, కానీ తారక్ గారు అప్పట్లో చాలా ఓకే నాటి అంటారు కదా, అంటే డాన్సర్స్తో చాలా జోలుగా ఉండేవారు. ఓకే. ప్రాంక్స్ చేయడం కానీ చాలా చేసేవారు. ప్రాంక్లు కూడా చేసేవారు. చాలా, అసలు మా డాన్సర్స్ చాలా బాగుండేవారు. ఇప్పుడు అంతా అంటే ఏజ్ త్రూ అన్ని మారిపోతూ ఉంటాయి కదా, ఇప్పుడు కొద్దిగా. అప్పుడు చాలా యంగ్గా ఉన్నప్పుడు చాలా అల్లరి చేసేవాళ్ళు. చాలా గుర్తున్నాయి సార్ సిచ్యువేషన్స్ ఏమైనా? చాలా అండి. మా డాన్సర్స్ తో ఇట్లా కార్లు ఎక్కించుకొని అలా రౌండ్ కూడా తీసుకెళ్ళాలి. మీరు మిస్ అయిపోయి చాలా ఫాస్ట్ నడిపేవాడు కారు, భయపడేవాళ్ళు అప్పుడు కూర్చోడానికి కూడా. ఓకే. తారక్ గారు నాకు కూడా వ్యక్తిగతంగా మంచి పరిచయం ఉంది. మంచి వ్యక్తి, జోవియల్ గా ఉంటారు, ఎప్పుడు కామెడీ చేస్తారని చెప్తుంటారు. ఏదో ఒకటి చేస్తా ఉండేవాడు, అల్లరి బాగా అల్లరి చేసి. ఓకే. వెంకటేష్ గారు అట్లాంటి సిచ్యువేషన్? వెంకటేష్ గారు ప్రొఫెషనల్, రాగానే అందరితో మంచి మాట్లాడతారు, కానీ దట్ ఫ్యామిలీ మ్యాన్ అవరా అట్లా తీసుకొస్తారా సార్? వస్తారు ప్రొఫెషనల్ గా, మంచిగా ఉంటారు, అందరితో మంచిగానే ఉంటారు. నాగార్జున గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మాకు చాలా స్టార్టింగ్ దశలో నాగార్జున గారు చాలా హెల్ప్ చేశారండి. ఓకే. అంటే 7 acres ఆయన పర్సనల్ స్టూడియోలో మాకు ఫైటర్స్కి ఒక సపరేట్ ప్లేస్ ఇచ్చి, ఓకే, మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మీరు ఎదగండి అని ఎంకరేజ్ చేయడము. ఆయన సినిమాలు అన్నిట్లలో మాకు ఖచ్చితంగా అవకాశాలు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు నాగార్జున గారు. మళ్ళీ మీకు మర్చిపోతానేమో ఆర్ నారాయణమూర్తి గారు, మొన్న మా అసోసియేషన్ 35 years కూడా వచ్చి మాస్టర్ గారిది విగ్రహావిష్కరణ చేశారు. సో ఆయన స్టార్టింగ్లో ఎవరు మమ్మల్ని నమ్మనప్పుడు 93లో ఫస్ట్ ఆయన సినిమాలే, ఎర్రసైన్యం కానీ, చీమల దండు అన్నీ మా డాన్సర్స్ పెట్టుకునే చేశారు. సో అట్లా పేరున అప్పట్లో మాకు చాలా మంది హెల్ప్ చేశారు. దాని తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, డీకి ఫస్ట్, డి తర్వాత డి బిఫోర్ డి ఆఫ్టర్ లాగా మా కొరియోగ్రాఫర్స్ కానీ, మా డాన్స్ యూనియన్ కానీ స్పెషల్ థ్యాంక్స్ టు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఎందుకంటే దాని తర్వాత మా మీద ఫోకస్ కానీ, అందరు నమ్మడం కానీ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ అందరూ డి తర్వాత వాళ్ళందరూ చాలా హెల్ప్ అయింది. ఓకే. చిరంజీవి గారి దగ్గర నుంచి చూసారు కదా సార్, ఆయన ఎలా ఉండేవారు? చాలా మంచివాళ్ళు, చాలా హెల్ప్. అంటే మేము ఈ పర్సంటేజ్ ఇష్యూస్లో చెన్నైకి మాకు అప్పుడు అడిగే విషయంలో కూడా మాకు తెలియదు, అంటే ఇంత సింపుల్గా పోయి అప్రోచబుల్ ఉండింది. ఆయన ఈజీగానే అప్రోచ్ అయ్యి మాట్లాడగలిగాము. ఆయన కూడా అరవింద్ గారిని వాళ్ళందరినీ పిలిచి మాకు హెల్ప్ చేశారు. ఆయన కూడా మాస్టర్ సినిమా అప్పుడు ఫస్ట్ సినిమా మాస్టర్ ఆ సాంగ్కి ఫస్ట్ మమ్మల్ని తీసుకున్నారు, కానీ ఆడిపిలేదు మమ్మల్ని సాంగ్లో. ఓకే. సాంగ్లో ఉన్నాం కానీ స్టెప్స్ మా ఆడనియట్లేదు, పక్కన పెట్టేశారు. అయ్యో. చంద్రబోస్ గారి ఫస్ట్ సాంగ్ అనుకుంటా యాజ్ అ లిరిక్ రైటర్. ఓకే. మాస్టర్ సాంగ్ అనుకుంటున్నా. సో అదే సాంగ్ అనుకుంటా, అన్నపూర్ణలో జరుగుతుంది. సో డైరెక్ట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయాం, మాకు తెలియదు మాట్లాడదు అంత పెద్ద మనిషితో అని. సో ఇమ్మీడియట్గా అరవింద్ గారిని పిలిచి ఆ సాంగ్లో ఆడేలాగా చేశారు. చిరంజీవి యాడ్ చేశారు కూడా, అప్పుడు చేసాం, పని చేసి. ఓకే. అలానే బాలయ్య బాబు ఎలా ఉంటారు సార్? అంటే భయపెడతారు, అయ్యో అసలు చిన్న పిల్లోళ్ళలాగా ఉంటారు సెట్లో, అందరితో బాగుంటారు. ఎస్పెషల్లీ మా డాన్సర్స్కి ఇప్పుడు లేదు కానీ అండి, ఒక 5-6 years బ్యాక్ కూడా రెగ్యులర్గా ఏ సాంగ్ జరిగినా ఏదో గిఫ్ట్ రూపంలో మా డాన్సర్స్కి, ఎంతమంది ఉంటే అంతమంది డాన్సర్స్కి ఏదో గిఫ్ట్ ఇచ్చేవారు బాలయ్య బాబు. చాలా అంటే చాలా సరదాగా ఉంటారు. మా ఎస్పెషల్ అయిన సాంగ్స్ అప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా ఎనర్జీతో ఉంటారు బాలయ్య బాబు గారు. డాన్స్ అంటే ఆయనకు కూడా చాలా ఇష్టం కాబట్టి మా డాన్సర్స్తో చాలా అంటే చాలా
ఇప్పటివరకు నాకు తెలిసి ఏ డాన్సర్స్ని కూడా చిన్న మాట కూడా అని ఉండరు ఆయన ఖచ్చితంగా. ఓ అంటే బాలీబాబు అనగానే ఒక అంటే అది ఎక్కడో వాళ్ళ అంటే ఆయన పర్సనల్ స్టాఫ్ మీద ఏమన్నా ఉంటుంది కానీ అది కూడా ఏదన్నా వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేస్తే, ఓకే కానీ వాళ్ళు ఆయన ఎంత ప్రేమిస్తాడు అనేది అది ఎవరు చూపించారు వాళ్ళు. అది మాత్రం నిజం. ఇప్పుడు ఒక మనిషి కొట్టేంత చనువు ఉందంటే ఎంత ప్రేమ ఉంటే అది అందరిని అనలేము కదా. కరెక్ట్. సో ఆస్పెక్ట్ ఎవరు చెప్పారు ఆయన గురించి. చాలా ఈజీ, గోల్డెన్ హార్ట్ అండి. ఆయన కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే గిఫ్ట్లు కూడా ఇచ్చేవాళ్ళంటే రెగ్యులర్గా అండి, ఒక్క సాంగ్ కాదు, ఆల్మోస్ట్ ఏ సాంగ్ చేసినా కూడా సాంగ్ అయిపోతే ఎంతమంది డాన్సర్స్ కనుక్కోండి అంటే అందరికి ఏదో ఒక గిఫ్ట్ వచ్చేసేది. అట్లా అట్లా కొన్ని సంవత్సరాలు చేశారు ఆయన. సీనియర్ ఎన్టీఆర్ గారిని కూడా చూసారు సార్ దగ్గరుండి? చూశాను నేను. ఆయన సినిమాలకు పనిచేసే అంత అవకాశం రాలేదు కానీ చూశాను నేను. సలీం మాస్టర్ ఇన్స్టిట్యూట్ అప్పుడు కానీ, మేజర్ చంద్రకాంత్ షూటింగ్ అప్పుడు కలిసి. ఆయన వస్తే ఆ ఔరా అలా ఉండేది. చాలా అంటే సలీం మాస్టర్ గారి తో ఉన్న చనువు వల్ల అతను చాలా దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం దక్కింది నాకు. ఎందుకంటే చిరంజీవి సలీం మాస్టర్ గారు ఎన్టీఆర్ సినిమాలు అన్నిటికీ సలీం మాస్టర్ గారే చేశారు కొరియోగ్రఫీ. ఓకే. చిరంజీవి గారి సినిమాలు కూడా ఖైదీ కానీ మీరు చూస్తున్న రగులుతోంది మొగులు పద సలీం మాస్టర్ గారు చేసిన వాళ్ళు నేను చెప్పలేనండి. అంత ఒక 1 hour అయిపోద్ది, ఆయన అన్ని పెద్ద హిట్స్ చేశారు. ఓకే. అప్పట్లో హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు సార్? అంటే డ్యాన్స్ విషయంలో కానీ కొరియోగ్రఫీ దగ్గర కానీ సేమ్ ఇప్పుడు హీరోలు ఎంత జోవియల్గా ఉన్నారో అలా వాళ్ళు అసలు మాట్లాడే వాళ్ళ తెలుగులో మాట్లాడేవాళ్ళు. నేను ఇప్పుడు ఐశ్వర్య రాజ్ చెప్పారు కదా, ఆమె కూడా చాలా అంటే మేము చూసి కొద్దిగా వచ్చిన రోజు కొద్దిగా ఉంటుంది కదండి నర్వస్నెస్. కానీ ప్లస్ ఆ రోజు సాంగ్లో కూడా చాలా మంది డాన్సర్స్ ఉన్న అందరితో ఇండివిజువల్గా ఫొటోస్ దిగి టైం ఇచ్చి. ఓకే. అందరు మంచిగా ఉంటారండి. అంటే ఏమంటారు, కొద్ది మందితో ఏదో ఉండొచ్చు కానీ సెట్స్లో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరు రెస్పెక్ట్ ఉంటుంది, బాగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే సాంగ్ అండ్ సీన్స్ అప్పుడు కొద్దిగా ఏంటంటే బాగా సైలెన్స్ ఉండాలంటారు కదా, సైలెన్స్ అన్నారు. మా సాంగ్లో అప్పుడు కొద్దిగా గోల్ ఎక్కువ ఉంటుంది. సో అందరు అది ఒక డిఫరెంట్ చేంజ్ ఓవర్ లా ఉంటుంది. ఓకే. సైలెన్స్ నుండి కొద్దిగా హడావిడి, కొద్దిగా గోల సరదాగా ఉండే అవకాశం సాంగ్స్ అప్పుడు ఎక్కువ ఉండేది. ప్రాపర్టీస్ కూడా అప్పుడు బాగా ఎక్కువ వాడుకునే, కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళు రెగ్యులర్గా వేసుకునే కాస్ట్యూమ్ కి తేడా ఉంటుంది. అందరు ఆర్టిస్టులు ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్స్ సినిమా షూట్ అప్పుడు. ఇప్పుడు మారిపోయిందా సార్? అంటే సైలెంట్ గా ఉండాలి అంటే ఇప్పుడు కూడా ఉంది కానీ కొద్దిగా ఇంటర్నెట్ మొబైల్ డిస్ట్రాక్షన్ ఉంది. బ్రేక్ అనగానే అందరు కూర్చొని మాట్లాడుకునేవారు. మేము డాన్సర్ కూడా ఉన్నప్పుడు కూడా ఇంటరాక్షన్ ఉండేది. ఇప్పుడు బ్రేక్ అనగానే ఎవరు మొబైల్లో వాళ్ళు మెసేజ్ చెక్ చేసుకుని. ఇప్పుడు మిస్ అయిపోయింది అదంతా. అంటే జనరేషన్ ప్రతి జనరేషన్ 3 generations కవర్ చేసి 3 ఇప్పుడు ఆల్మోస్ట్ 4th generation చూస్తున్నాం. 4th generation డాన్స్ అయితే పూర్తిగా అప్పుడున్న స్టెప్స్కి ఇప్పుడు వస్తున్న స్టెప్స్కి అసలు సంబంధమే లేదు కదా సార్. అంటే ఒక స్టెప్ అంటే అయిపోయింది కదా, ఇన్ని సినిమాల్లో చేసేసాం, ఇంకేం వస్తాయి డాన్స్ స్టెప్పులు కొత్తగా, ఈ స్టెప్ ఉంది ఆ సినిమాలో చూసాం కదా అనుకునే స్టేజ్కి వచ్చేసారు. ఇప్పుడు కొత్త స్టెప్స్ ఏం లేవు. అట్లా లేదండి, జరుగుతుంది. ఇప్పుడు మ్యూజిక్ కూడా ఏమంటారు అంటే అయిపోయింది, లిరిక్స్ ఇంకా రావని నడుస్తుంటే కొద్దిగా కొన్నిసార్లు కొత్తది ఏదన్నా రాకముందుకు ఆ ఫీలింగ్ వస్తుందండి ప్రతిసారి. ఇంకేముందిలే అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి అయిపోలేదు అనౌన్స్ చేస్తారు. అట్లనే ఒక డాన్స్ మాస్టర్ వచ్చి లేదు అది కాదు ఇంకో ఉంది ఆస్పెక్ట్ అని చూపించే పద్ధతి అండి సేమ్ అవే, కానీ ఆ ప్రజెంటేషన్ చేసే విధానం అది రెగ్యులర్గా మారుతూనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు బాలీవుడ్ బెటరా టాలీవుడ్ బెటరా సార్? డాన్స్ ఆస్పెక్ట్ తీసుకుంటే ఏది బెటర్ అంటే కంపేర్ చేయాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఈ మధ్య చూస్తున్నాను సోషల్ మీడియాలో కూడా, అంటే మనం ఎదిగాం సంతోషమే కానీ ఎదుటి డల్ తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళు కూడా అద్భుతమైన సినిమాలు చేశారు, చేస్తూనే ఉంటారు ఫ్యూచర్లో కూడా. మనకు వాళ్ళ కాంపిటీషన్ కాదండి, మనందరం కలిసి పని చేస్తున్నాం. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా ఇండియన్ సినిమా అండి. పాన్ ఇండియా అనే సౌండ్ కూడా నాకు ఎందుకు, ఇండియన్ సినిమా అన్ని లాంగ్వేజెస్. ఇప్పుడు ఒకప్పుడు మలయాళం సినిమా అంటే తెలిసేదే కాదు ఎవరికి. వాళ్ళు అద్భుతంగా కంటెంట్ రాస్తున్నారు, చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు అట్లనే హిందీ సినిమా కూడా సౌత్ సినిమా కాంపిటీషన్ కాదండి. అది కూడా మనకి పెద్దన్నలాగా మనకు వాళ్ళు వరల్డ్ మొత్తంలో రికగ్నైజేషన్ వచ్చింది ఒకప్పుడు వాళ్ళ వల్లనే. సో ఇప్పుడు కొద్దిగా డౌన్ అప్ అనేది సహజం, అది చిన్న బ్యాడ్ ఫేస్ వచ్చింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు మంచి సినిమాలు జరుగుతున్నాయి, అద్భుతమైన కంటెంట్ చేస్తున్నారు. కానీ అప్పుడు బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ ని కొంచెం చేశారు, మనం కూడా చేస్తే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఉండదు. చేశారు, క్రిటిసైజ్ చేశారు సౌత్ స్టెప్స్ మీద, సౌత్ డాన్స్ల మీద స్కూఫ్స్ చేశారు, కామెడీ షోస్ లో మాట్లాడారు. వాళ్ళు మాట్లాడారని మనం మాట్లాడద్దు, మన సంస్కారం. వాళ్ళు కూడా
కామెడియన్ ఇప్పుడు ఆ స్పూఫ్ చేసేవాడు కామెడియన్ అండి, కొరియోగ్రాఫర్ కాదు కదా. ఒక డైరెక్టర్ కొరియోగ్రాఫర్ డాన్స్ మీద కామెంట్ చేస్తే సౌత్ డాన్స్ మీద మనం ఫీల్ కావాలి. కామెడియన్ ఏంది నవ్వుపీయడానికి మన లాంగ్వేజ్ని కూడా మన ఫుడ్ని కూడా ఏదో వాడు కామెడియన్ ఇట్లా అంటే నవ్వుతారేమో అన్న ఉద్దేశంతో అని ఉండొచ్చు. సో మనకు అవకాశం వచ్చింది కదా అని మనం పని చేస్తున్నాం అంటేనే అది అచీవ్మెంట్. ఇప్పుడు మన చాలా మంది టెక్నీషియన్స్ బాంబేలో చేస్తున్నారు. అచీవ్మెంట్, హ్యాపీ ఫీల్ కావాలి, ప్రౌడ్ ఫీల్ కావాలని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాలీవుడ్ నుంచి యాక్టర్స్ కూడా మన దగ్గరకు వచ్చి సినిమాలు చేయడానికి వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు. వాళ్ళు అందరూ అక్కడ ఆల్మోస్ట్ తక్కువ పని జరిగి దొరుకుతుందన్న ఆర్టిస్టులు అందరికీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ బిజీ అయ్యారు. బాబీ డియోల్ కానీ అలా విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ గారు కూడా చిరంజీవి గారి సినిమాకి ఒక చిన్న స్పెషల్ అలా వచ్చి కెమియో రోల్ ఇచ్చి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మన దగ్గర ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందరు సౌత్ సినిమా టాప్లో ఉంది, మంచిగా చేస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదండి. ఇండియాలో వరల్డ్ లెవెల్లో కూడా జపాన్లో కానీ చైనాలో అన్ని దగ్గర మన సినిమాలు నడుస్తున్నాయి. అది హ్యాపీ ఫీల్ కావాలి, ప్రౌడ్ ఫీల్ కావాలి. కానీ మనం వేరే వాళ్ళని కంపేర్ చేసి వేరే వాళ్ళని తక్కువ చూడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఆ కంపారిజనే ఉండొద్దని. ఆ కంపారిజన్ మన దగ్గరే ఉంది. ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ విషయంలోనే వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇంత నెగిటివిటీ ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది. చేస్తున్నప్పుడు మా మాస్టర్స్ ఇంత డెవలప్ అయినా అప్పుడప్పుడు వచ్చి బాంబే మాస్టర్స్ కూడా చేస్తున్నారు కదా. మనం కూడా బాంబే మాస్టర్స్ ఇంకా గణేష్ ఆచార్య రెగ్యులర్ చేస్తున్నారు. ఇప్పటికీ ఫరాఖాన్ మాస్టర్ వస్తూ ఉంటారు, మిగతా మాస్టర్స్ చేస్తూ ఉంటారు. మేము వచ్చినప్పుడు కూడా వాళ్ళని మంచిగా చూసుకుంటాం, బాగానే ఉంటాం. వాళ్ళు కూడా అదే రెస్పెక్ట్ ఇస్తారు. బాగానే జరుగుతుందండి. బాగా జరుగుతుందండి, అన్ని బాగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు తెలియని విషయాలు కూడా చాలా చెప్పారు. కొంతమంది హీరోల గురించి కూడా మేము కొత్తగా తెలుసుకున్నాం ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.